టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ఏపీ పర్యటనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకప్పటి ప్రపంచ కుబేరుడైన బిల్ గేట్స్ రాకతో ఏపీకి ఏం ప్రయోజనమన్న ప్రశ్న ఎక్కువ చర్చకు దారితీస్తుంది. ఒక వ్యాపారవేత్త అయిన బిల్ గేట్స్ తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రానికి వచ్చారా, లేక ఇంకేమైనా విశేషముందా? ఇప్పటికే హైదరాబాద్లో అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ను మైక్రోసాఫ్ట్ నిర్మిస్తోంది. అంతేకాదు అమెరికా వెలుపల తన మొదటి డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మైక్రోసాఫ్ట్ ఏపీలో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహణకు ముందుకొస్తుంది అన్న చర్చ కూడా ఎక్కువే జరుగుతోంది. వాస్తవానికి బిల్ గేట్స్ ప్రస్తుత పర్యటనలో మైక్రోసాఫ్ట్ వ్యాపారాల కంటే ఎక్కువగా సామాజిక ప్రాజెక్టులపై ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్న 3 దశాబ్దాల స్నేహానికి గుర్తుగా ఏపీలో సంజీవని అనే డిజిటల్ హెల్త్ ప్రాజెక్టును బిల్ గేట్స్ విస్తరిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న సంజీవని విజయవంతమైంది. దీని స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ హెల్త్ రికార్డుల సిస్టమ్ విస్తరించే విషయమై ప్రభుత్వంతో బిల్ గేట్స్ చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్ గేట్స్ మధ్య ఉన్న అనుబంధం కేవలం రాజకీయ లేదా వ్యాపార సంబంధం మాత్రమే కాదని తాజా భేటీ రుజువు చేస్తోంది. ఈ ఇద్దరి మధ్య స్నేహం 3 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక సాంకేతిక భాగస్వామ్యంగా అభివర్ణిస్తున్నారు. నేడు అమరావతిలో జరుగుతున్న చర్చలు ఈ పాత అనుబంధానికి కొనసాగింపుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒక వైద్య రంగంలోనే కాకుండా వ్యవసాయంలో అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి తెచ్చి సాగు ఖర్చులు తగ్గించడం, దిగుబడి పెంచేందుకు గేట్స్ ఫౌండేషన్ సహకారం అందించనుంది. ఇదే సమయంలో అమరావతిలో ప్రతిపాదిత క్వాంటం వ్యాలీ, ఇతర ఐటీ ప్రాజెక్టులలో మైక్రోసాఫ్ట్, దాని అనుబంధ సంస్థల పెట్టుబడులపై ఆశలు రేకెత్తుతున్నాయి. బిల్ గేట్స్ వంటి ప్రపంచ స్థాయి వ్యక్తి అమరావతి సందర్శన ఇతర గ్లోబల్ కంపెనీలకు ఏపీపై నమ్మకాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు.